హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు అందరికీ తెలుసు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎఫ్ఎస్ఓ, ఏబిఓ, ఎఫ్బిఓ, జూనియర్ అసిస్టెంట్, ఠానేదార్ వేకెన్సీ రాబోతున్నాయి. క్యాలెండర్లో ఇది రాబోతూ ఉంది. ఇది మరి మిగతా వేకెన్సీ ఏమి లేవు, కానీ మనకు ఖచ్చితంగా అయితే మాత్రం వేకెన్సీస్ 800 పైచులకు వేకెన్సీస్ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రాబోతున్నాయి. ఇది మాత్రం చాలా గొప్ప అద్భుతమైన అవకాశం. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ తర్వాత రావడం విధంగా పక్కాగా. అయితే ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, టైమింగ్ ఎట్లుంటుంది, ప్రిలిమ్స్ ఎన్ని మార్కులకు, మెయిన్స్ ఎంత, వాకింగ్ టెస్ట్ ఏమి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వివరిస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. అయితే మనకు తెలుసు, మొత్తం ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు మొత్తం ఖాళీల సంఖ్య అయితే 814 ఉన్నాయి. 814 ఏంటి? కేవలం అటవీ శాఖ నుంచి మాత్రమే. మరి క్యాలెండర్ అనేది మనకు జనవరి 12 వస్తుండగా వినికిడి. మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు కూడా తర్వాత డిస్కస్ చేద్దాం మనం. కానీ మీరైతే మాత్రం సిద్ధంగా ఉండండి. సెక్షన్ ఆఫీసర్ సంబంధించి 100 వేకెన్సీ రాబోతున్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 691 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 13 ఖాళీలు ఉన్నాయి. ఠానేదార్ వచ్చేసి 10, మొత్తం అయితే 814. మరి ఈ యొక్క వీడియోలో నేను మీకు కేవలం ఏబిఓ, ఎఫ్బిఓకి సంబంధించి మాత్రమే ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తున్నా. చూస్తే మరి దీనికి సంబంధించి మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఈ యొక్క ఏపీ ఫారెస్ట్ జాబ్స్ సంబంధించి ఎఫ్ఎస్ఓ కావచ్చు, ఏబిఓ కావచ్చు, ఎఫ్బిఓ కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్గా ఠానేదార్కి సంబంధించి బ్యాచ్ అనేది 20th జనవరి 2024-25 స్టార్ట్ కాబోతా ఉంది. మరి హైకోర్టు జాబ్ సంబంధించి, అదే మరి ఎస్ఎస్సి సీజన్ సంబంధించి ఈ యొక్క బ్యాచ్ 16/1/2025 నాటి స్టార్ట్ కాబోతా ఉంది. రెండు కూడా వేరువేరుగా బ్యాచెస్ అనేది మనం నిర్వహిస్తాం అన్నమాట. చూస్తే ఇక్కడ మరి ఇంటర్ ఏది ఇక్కడ మనం చూస్తే మనం ఏబిఓ అండ్ ఎఫ్బిఓకి సంబంధించి ఏబిఓ, ఎఫ్బిఓ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మరి వాళ్ళకి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం మరో 5 సంవత్సరాలు అంటే 18 నుంచి 35 ఏళ్ళ వరకు వీళ్ళు రాసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రిలిమ్స్ అనేది మనకు ఆఫ్లైన్లో ఉండబోతూ ఉంది, మెయిన్స్ వచ్చేసి ఆన్లైన్లో ఉండబోతుంది. మరి స్క్రీన్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మొత్తంగా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కులకు సంబంధించి 150 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో మళ్ళీ ఇది పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా డివిజన్ జరుగుతుంది. పార్ట్ ఏకి సంబంధించి కేవలం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రం ఉంటుంది. ఇది 75 క్వశ్చన్స్ 75 మార్కులకు ఉంటుంది. మరి పార్ట్ బికి సంబంధించి జనరల్ సైన్స్, కేవలం జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి 75 క్వశ్చన్స్ 75 మార్కులు. మనకి టర్నింగ్ పాయింట్ క్వశ్చన్ అంటున్నందు జనరల్ సైన్స్కు 3 ఫ్యాకల్టీలు ఉన్నారు. సో మ్యాథమెటిక్స్ సంబంధించి 3 ఫ్యాకల్టీ ఉన్నారు. మరి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ సబ్జెక్ట్లో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారన్నమాట. మొత్తం మీద అయితే మాత్రం మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కులకు ఇది స్క్రీన్ టెస్ట్ ఉండబోతూ ఉంది. అయితే ఖచ్చితంగా స్క్రీన్ టెస్ట్ పాస్ అయితే అంతే. ఇక్కడ స్క్రీన్ టెస్ట్ కానీ మెయిన్స్ కానీ మినిమం క్వాలిఫై మార్కు ఓసీకి 40% వచ్చి ఉండాలి, బీసీకి 30% రావాలి, ఎస్టీ ఎస్టీకి 30% మార్కులు ఇచ్చిన వాళ్ళు మెయిన్స్కు క్వాలిఫై కావడం జరుగుతుంది. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎన్సీసీలో 5 మార్కులు బోనస్ మార్క్ ఉంటుంది, బి వాళ్ళకు 3 మార్క్స్ బోనస్ ఉంటుంది, ఏ వాళ్ళకు 3 మార్కులు బోనస్ ఉండబోతున్నాయి. అయితే మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి అంటే ప్రిలిమ్స్ ఎవరికైతే ఈ యొక్క పర్సెంటేజ్ ఇచ్చి ఉంటారో వాళ్ళందరికీ కూడా మెయిన్స్ ఎగ్జామ్కి కాల్ఫార్ చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ తిరిగి మనకు 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఈ 3 పార్ట్లలో మనకి ఏముందంటే నెంబర్ 1 జనరల్ ఎస్ఏ ఉందన్నమాట. జనరల్ ఎస్ఏ, ఇక జనరల్ ఎస్ఏ అనేది ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, ఉర్దూగా రాసుకోవచ్చు. ఒక క్వశ్చన్ మాత్రం ఉంటుంది. ఆ యొక్క ఒక క్వశ్చన్ మనం రాయాలి. ఒక క్వశ్చన్ 50 మార్కులకు 30 నిమిషాలు టైం వాళ్ళకి ఇస్తారు. ఆఫ్లైన్ మోడ్, పేపర్ ఇస్తారు, పెన్ ఇస్తారు, ఎగ్జామ్ రాయాలి. అది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఆ తర్వాత మనకు సెక్షన్ 2లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉండబోతుందన్నమాట. ఇది వచ్చేసి 100 మార్కులకు 100 క్వశ్చన్స్ 100 నిమిషాల టైం ఉంటుంది. ఇక మనకి ఏముంది 75 కదా, మరి ఇక్కడ మనకు 100 వెళ్ళిపోతుంది. మరి థర్డ్ పార్ట్ సంబంధించి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ నందు 100 మార్కులకు 100 క్వశ్చన్స్ 100 నిమిషాల టైం ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం ఓన్లీ క్వాలిఫై మార్క్ కాబట్టి ఈ యొక్క మార్క్ మీరు తీసుకోరు, ర్యాంకులు తీసుకోరు. 200 మార్కులకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి 200 నిమిషాలు ఉంటుంది. మీకు దీంట్లో మార్కులు వచ్చిన బేస్ చేసుకొని మనకు జాబ్ ఇస్తారు. ఈ మార్కులు అంటే మనకు మెయిన్స్లో ఇచ్చిన మార్కులు ఏది జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో కానీ, జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్లో కానీ ఆ వచ్చిన మార్కులు ప్లస్ మీకు ఎన్సీసీ మార్కులు ఈ యొక్క బోనస్ మార్క్ కలుపుకొని
మనకు మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. దీనిలో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి కేటగిరీ అయితేనేమి అంటే వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారము ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్. ఎందుకు ఎలిజిబిలిటీ ఉండదంటే వాళ్ళు వాకింగ్ టెస్ట్ చేయలేరు కాబట్టి, అడవులకు పోలేరు కాబట్టి వాళ్ళకైతే ఈ పోస్ట్ ముఖ్యంగా FSO, ABO మరి AFO ఫారెస్ట్ రేంజర్స్ కదని. సో అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అండ్ FSO వీటికి ఇల్లు నాట్ ఎలిజిబుల్. అయితే ఫిజికల్ మెజర్మెంట్ వచ్చినట్లయితే హైట్ ఎంత ఉండాలంటే అబ్బాయిలు అయితే మాత్రం 163 సెంటీమీటర్స్ ఉండాలి అబ్బాయిలు, అమ్మాయి అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది. అంటే హైట్ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను పోలీస్ కావాలనుకున్నా, నాకు ఏజ్ లేదు, నేను హైట్ లేదు అనుకునే వాళ్ళకు ఇది మంచి అవకాశం, అద్భుతమైన అంటే అవకాశం. సో మేల్కి వచ్చేసి 163 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్కి వచ్చి 150 సెంటీమీటర్స్ మాత్రమే ఉండాలి. నలిసి ఈ యొక్క హైట్ అందరూ ఉంటారు, మ్యాక్సిమం అమ్మాయిలకు కూడా ఉంటారు. ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం మీరు భావించండి. మరి ఇక మెయిన్స్ కూడా పాస్ అయిన తర్వాత మనకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది. సో వాకింగ్ టెస్ట్ అనేది ఓన్లీ ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇస్ నాట్ రన్నింగ్ టెస్ట్, ఓన్లీ వాకింగ్ టెస్ట్ మాత్రమే. అంటే మీ యొక్క స్టామినా ఏ విధంగా ఉంది, నడుస్తారా నడవలేరా అని ఉంటుంది. మరి మీరు భయపడారేమో, అంటే నాకు జాబ్ వస్తే అంత అడవుల్లో పోలేమనేసి అట్లే ఉండదు మిత్రమా. హ్యాపీగా ముఖ్యంగా ఇది ప్రకృతి ప్రేమికులకు, అంటే జంతువులు, పక్షులు, చెట్ల ప్రేమికులు అయితే ఉంటారో వాళ్ళకి ఎక్సలెంట్గా అత్యద్భుతంగా ఈ యొక్క లైఫ్ అనేది ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క చూస్తే ఈ వాకింగ్ టెస్ట్లో 25 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలా, రన్నింగ్ ఎక్కడ కూడా ఉండకూడదు, నడుచుకుంటానే పోవాలా. సో 25 కిలోమీటర్ దూరాన్ని 4 గంటలు నడవగలగాల. అదే మాదిరిగా 16 కిలోమీటర్ దూరాన్ని ఫీమేల్ కింద 4 గంటల్లో నడవగలగాల. మళ్ళీ మీరు భయపడిన మధ్య నిలుస్తారు ఎవరు అట్లా ఏం లేదు, అన్ని రకాల వస్తువులు మీకు ఉంటాయన్నమాట. మధ్యలో మీకు ఎక్కడ దాహం వేసి అక్కడ మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది 25 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ అబ్బాయిలకు 4 గంటల్లో, అమ్మాయిలకైతే 16 కిలోమీటర్లు నడవాలి 4 గంటల్లో. మరి ఈ యొక్క వాకింగ్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫై మార్క్ మాత్రమే, దీనిలో మార్కులు మనకి ఏమి కూడా మెదడులోకి మనం తీసుకోరు. సో ఇది నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా ఏమైతే ఉన్నాయో, అంటే సిలబస్ ఏమైతే ఉందో, ప్రిలిమ్స్కి సిలబస్ ఉంది, మెయిన్స్కి సిలబస్ ఉంది, మన కొట్టదు ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో చూపించబోతున్నాను. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా కోచింగ్ కావాల్సిన మాత్రం ఖచ్చితంగా మీరు కింద డిస్క్రిప్షన్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ లింక్ ఉంది, ఆ యొక్క త్వరలో కోర్స్ పెట్టబోతున్నాం. అంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆన్లైన్ కోర్స్ పెడతాం, అందరూ పెట్టాం. అయితే ఆఫ్లైన్ అయితే మాత్రం ఖచ్చితంగా 20వ తేదీ స్టార్ట్ కాబోతూ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పండగ బాగా హ్యాపీగా చేసుకొని మీరందరూ కూడా ఖచ్చితంగా మన యొక్క టర్నింగ్ పండుగ వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ను, మీ యొక్క క్వాలిఫికేషన్స్ను ఏమైతే ఉందో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని మీరు జాబ్ కొట్టాలనేసి మేము మా ప్రయత్నం చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రండి. థ్యాంక్ యూ.